చేతులు కడుక్కోవాలి. ఎందుకు చేతులు కడుక్కోవాలి? కొంతమంది చేతులు లంచముతో నింపబడి, కపటముతో నింపబడి, రక్తాపరాధముతో నింపబడి ఉన్నాయి. మరి ఈ రోజున మన అంతరంగం ఎలా ఉంది ఆలోచన చేసుకోండి. జీవితంలో ఈ విధమైన కార్యక్రమం నువ్వు చేయకపోతే ఎలా? ఒక మాట చెప్తా. యేసు ప్రభుని సిలువకు అప్పగించే టైం అది. తీర్పు తీరుస్తా ఉన్నారు పిలాతు భార్య ఇంటి దగ్గర ఉంది. వెంటనే ఇంటి దగ్గర ఉన్న ఆమె కబురు పంపించింది. ఏమని పంపించింది తెలుసా మీకు? ఇదిగో, ఆ నీతి మంత్రి జోలికి పోబాకు. కారణం ఏంటో తెలుసా? వెంటనే ఆ కబురు పంపించిన వెంటనే ఏం చేశాడు ఆయన? నేను నిరపరాధిని అని ఇప్పుడు ఏం కడుక్కున్నాడంట ఆయన? చేతులు కడుక్కున్నాడట. చేతులు కడుక్కోవాలి మనం. ఈ చేతులు దోషముతోనూ అపవిత్రము